హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇందాకే రొయ్యలు తెచ్చాను. ఈ మేడం గారిని రొయ్యలు చేయమన్నా. ఏం చేస్తుంది చూద్దాం. ఏందన్నా ఏం చేస్తావు? ఇందాక ఎప్పుడో ఇచ్చారు, ఇంకా అవ్వలేదా? మసాలాలు ఇవన్నీ రెడీ చేసుకోవద్దా? కానీ ఏదో చెప్తా ఉంటా, ఆకలేస్తుంది. ఇదిగో మైక్ పెట్టుకో. ఏంటి ఓకే. ఎంతసేపు పట్టింది ఇంకా? రొయ్యలు నరం తీయద్దు, హెల్ప్ చేయి. మన వాళ్ళు కాదు, నాకంత ఓపిక లేదు. తీయాలి కంపల్సరీ. తీయాలా అంటే ఎక్కడ చూడలేదు. లేదు నాకు తెలీదు. ఈ మధ్య ఏందో యూట్యూబ్ లో ప్రతి ఒక్కళ్ళు రొయ్యల్లో నరం తీయాలి, దాని వేస్టేజ్ అంతా అలా ఉంటదని అంటుంటే నేను కూడా తీస్తున్నా. మా ఇంట్లో చేస్తారు, ఎవరు తీయలేదు. నాకు ఎప్పుడు చూడలే. అంటే నేనైతే రొయ్యలు ఎప్పుడు బయట నుంచే, ఎక్కడికి వచ్చిన కాడి నుంచే కొంచెం తినడం, నువ్వు తీసుకొస్తే కుక్ చేయడం నేర్చుకుంది. ఏదో వేస్టేజ్ అంట మరి, నాకు అంతగా తెలీదు. యూట్యూబ్ లో వీడియో తీసుకున్నా డిగ్రీ వద్దు. ఇది అంటే కొంచెం ఘాటు పెట్టి తీస్తారులే, నేను అది టైం టేకింగ్ ప్రాసెస్ అని ఇలా తీసేస్తా. నేను ఇప్పుడు చూస్తాను. అవునా? మా అమ్మ వచ్చిందని రొయ్యలు తీసుకొచ్చాడండి, అందుకని క్లీన్ చేస్తున్నా. లేకపోతే అండి ఉండేవాడు. తప్పదుగా మరి. కెమెరాలో ఉన్నావా? ఎక్కడ? ఓకే ఓకే, నాకు కాదు, నీకు కనిపిస్తున్నావు. కనిపిస్తుంది. మళ్ళీ కెమెరా పొజిషన్ బాగోపోతుంది, తిడతావుగా. అలాంటప్పుడు ఇంకా వీడియో చేయకూడదు, మూసుకొని కూర్చోవాలి. సరే ఆపు. మరి ఇంత ప్రాసెస్ చూస్తామంటే వాళ్ళు బోర్ కొట్టింది. ఏంటి అయిపోయింది? అన్నదాలు తీయడం అయిపోయింది. ఇంకెన్ని గంటలు తీస్తావు? ఇంకెన్ని గంటలు తీస్తా? అలాగే అంతే ఉంటుంది, తీయద్దు. కానీ ఆకలేస్తుంది. అలాంటప్పుడు పెందరాలు తెచ్చుకోవాలి. ఎంత 2 నిమిషాలు. రొయ్యలు త్వరగానే కర్రీ అయిపోద్ది. కడుపులో ఏం పేగులు పరిగెడుతున్నాయి. అంట. సారీ కడుపులో ఎలక్షన్ పరిగెడుతున్నాయి. ఇది ఆకలితో ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కాదు. మళ్ళా వీడియో ఆన్ చేద్దాం. ఇది క్లీన్ చేసినాక వీడియో కంటిన్యూ. ఎలా ఫ్రై టైప్ చేస్తావా? ఫ్రై చేస్తున్నా. అయిపోయింది. కొంచెం ఉప్పే, అది ఉప్పే కదా. పసుపు, ఇది ఉప్పు, ఇది ఉప్పు, ఇది పసుపు, అంతేగా. నువ్వు ఉప్పే అన్నావు కదా, చూడు. లేదా ఓకే, ఇంకొద్దిగా పసుపు. అవి షింక్లో పడతాయి, తీసుకుని ఎక్కడికక్కడ పెట్టేసి. ఇలా పసుపు కలుపుకొని వాష్ చేసేసి రొయ్యలు వండడం త్వరగానే అయిపోద్దిలే, కానీ ఏంటంటే అది ఆపు వీడియోలో వస్తుంది. ఇదేంటంటే వండడం త్వరగానే అయిపోద్దిలే, కానీ క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ. కుకింగ్ త్వరగానే అయిపోద్ది. మా ఇంట్లో ఈ పూట రొయ్యలు ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏంటో రొయ్యల ఫ్రై. మీ ఇంట్లో ఏంటో కామెంట్ చేయండి. చేయమని అడుగు, చేస్తారు. వాళ్ళు అడిగితేనే చేస్తారు. మనం అడగకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు? చేస్తారంటే నువ్వు అడగాలి కదా. ఓకే ఫ్రెండ్స్, లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే ఇలా డిఫరెంట్ వీడియోస్ అన్ని రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. స్టోరీస్, ఇలా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఇవన్నీ కుకింగ్ వీడియోస్. దానికి ఒక మాట మాట్లాడితే వాళ్ళకి చిరాకు వస్తుంది. మీ అంత టాలెంటెడ్ కాదు మనం. మా అమ్మ ఉందంటే అసలు కింద పొయ్యి కట్టేసి ఖచ్చితంగా కట్టేసి. జాగ్రత్త, సేఫ్టీ అలాగే చేయాలి. మన పని లేనప్పుడు కింద కూడా కట్టేసుకోవాలి. ఎందుకంటే మన ఇంట్లో పిల్లలు ఉన్నారు. ఒక్కోసారి ఏంటంటే లీకేజ్ అవుతారు. మా ఇంట్లో అబ్బాయి గదిలోకి రాడు. ఒక్కోసారి ఏంటంటే లీకేజ్ అవుతా ఉంటాయి. ఆపుకుంటే ఏంటంటే మంచిదని, అంత ఏం లేదు.
సరే పెద్దలు ఏం చేసినా మనం మంచిగా చేస్తారు. ఓకే ఓకే అండర్స్టాండ్. ఓకే ఓకే కానీ అన్నం గడిగి పెట్టు నువ్వు అన్నం ఉంది నేను అన్న ఉండాలా? రైస్ కడిగేసి ఆయిల్ వేసుకున్నాం దగ్గరికి ఓకే. ఒక్క నిమిషం కడిగి ఇలా సామాన్లు కిందకి వెళ్ళినా ఆనియన్స్ మిర్చి వేసుకోవాలి. నేను ఇలాగే చేస్తాను. ఓకే సాల్ట్ కొంచెం వేసుకుంటే ఏంటంటే ఆనియన్స్ అనేవి త్వరగా వేగిపోతాయి. తర్వాత కొంచెం పసుపు నేను తాలింపులోనే వేసుకుంటా అండి, ఎందుకంటే మా అక్క చెప్పింది స్మెల్ అంటే పసుపు కోసం రాదు. సో అది నెక్స్ట్ ఇది గోల్డెన్ కొంచెం మెత్తబడిన దాకా ఫ్రై చేసుకున్నా. రైస్ కడిగేసి కింద చిన్న దీనికి మూత పెట్టేసుకున్నాం అనుకో త్వరగా మగ్గిపోద్ది. ఓకేనా? అయితే ఒక 2 minutes మూత పెట్టేసుకున్నాము. ఇంకేంటండి ఏంటి విశేషాలు? మా హస్బెండ్ అయితే రైస్ కడిగి పెడుతున్నారు. ఫేస్ ఇలా ఉందని అయితే ఇగ్నోర్ చేయండి. ఏంటి ప్రాన్స్ అనేవి హెల్త్ మంచిది. ఇంకేంటి ప్రాన్స్ క్లీన్ చేసుకోవాలని అంటున్నారు, మరి నాకు ఎందుకో తెలీదు. అదే అందరూ చేస్తున్నారని నేనైతే చేస్తున్నాను. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్లలో చెప్పండి. ఫస్ట్ టైం అండి ఈ మధ్య నరాలు తీస్తా ఉన్నారు. మా అమ్మ కూడా అదే చెప్పింది, మా మమ్మీ కూడా అదే, మేమైతే తీయలేదని చెప్పింది. మరి ఇంకా నాకే సరేలే అని తీసా నేను. ఇంకేంటండి? అవును, ఇడ్లీ కొట్టు మూవీ చూడాలనుకుంటున్నాను. ఇడ్లీ కొట్టు మూవీ ఎలా ఉంది? మూవీస్ రిలీజ్ అయినాయి, కాంతారా 2 ఒకటి, ఇడ్లీ కొట్టు. రెండిట్లో ఏ మూవీ బాగుందో ఏది చూడొచ్చు చెప్పండి. ఎందుకంటే మన దసరా కూడా మూవీస్ వెళ్ళలేదు. మూవీ ఏదో చూడాలని ఉంది, చాలా రోజులు. దసరాకి అసలు మేము వేసుకున్న ప్లాన్ ఏంటంటే మార్నింగ్ అంటే అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళలేము అనుకోండి, ఆ క్యూ అవి చూసి అంత రద్దీలో అయితే నేను అస్సలు జర్నీ చేయలేను. ఎందుకంటే నాకెందుకో మరి అంత క్రౌడ్ చూసినా కానీ అంత క్రౌడ్లో వెళ్ళాలన్నా కానీ నాకు ఎమ్మటి తలగా అనేది తిరిగిపోతూ ఉంటుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కళ్ళు తిరిగి పడిపోతుంది, కానీ బ్యాంక్కి వెళ్ళాలంటే చాలు ఖాతం ఇంకా టాటా ఎమ్మటి మైకం వచ్చేసిద్ది నాకు. అంత క్రౌడ్లో నేను వెళ్ళలేను, టెంపుల్ కూడా వెళ్ళలేము. కాకపోతే ఇక్కడ ఇంకొక టెంపుల్, వేరే టెంపుల్ కన్నా వెళ్దాంలే అని అనుకున్నాము. మా ఇంటి దగ్గర ఏదైనా టెంపుల్కి, అమ్మవారి టెంపుల్కి వెళ్దామంటేనేమో లేదు. అందుకని మూవీకి మార్నింగ్ టెంపుల్ ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి మూవీకి వెళ్ళిపోదాము అని చెప్పి అనుకున్నాము. ఆయన లాంగ్ జర్నీలు కూడా ఇప్పుడు మనం దగ్గరలో ఉంటే ఎలా అంటే కొంచెం కాస్త పర్వాలేదు, కాస్త రిస్క్ చేసైనా వెళ్ళి చూసేసా. కొంచెం మనం వేరే ఊరి నుంచి వస్తా ఇప్పుడు వెళ్ళి దర్శనాలు చేసుకోవాలంటే మళ్ళీ క్యూలో చాలా పిల్లోడితో ఇబ్బంది పడతామని చెప్పి మేము వెళ్ళలేదు. మేము యాక్చువల్లీ ఏంటంటే ఏదో ఒక టెంపుల్కి వెళ్ళిపోదాము, ఈవినింగ్ వచ్చేసి ఏదైనా మూవీకి వెళ్ళి నైట్ ఏదైనా హోటల్లో డిన్నర్ చేసుకుందాం అన్న ఆలోచనలో అయితే ఉన్నాము. కాకపోతే ఏంటంటే విజయవాడ వెళ్ళి అక్కడ ఈ మధ్య కొత్తగా పెట్టారు కదా ఇవి అన్ని ఎగ్జిబిషన్స్ అంటే ఇవంటే, అట్లా వెళ్ళి అవన్నా చూద్దామని చెప్పి అనుకున్నాము. ఆ ప్లాన్ అయితే మాకుంది. సో ఇంకా అలా అయితే ఇంకెప్పటి నుంచో మేము అనుకుంటున్నాం కదా ఊరికని, అది పెండింగ్ పడతా వస్తుంది. సో అందుకని ఏం చేసామంటే ఇంకా
ఇటు వెళ్ళాం, శ్రీశైలం వెళ్ళామనే కానీ ఆ జర్నీ గురించి చెప్పలేములేండి. వెళ్ళేటప్పుడు హుషారుగానే వెళ్ళాను. త్వరలో నా వీడియో కూడా వస్తుంది. ఏమైందంటే వెళ్ళేటప్పుడు ఎగురుకుంటూ బాగానే వెళ్ళాం సాంగ్స్ పెట్టుకుంటా. దాంట్లో మేము జర్నీ చేసేసరికి ఏమైందంటే అసలు కాళ్ళు పట్టేసి ఇప్పటికి వచ్చి 4 days అలా అవుతుంది. అసలు విపరీతంగా నొప్పులు అండి. బయటకు వెళ్ళాలన్నా కానీ నొప్పులు, కాళ్ళు బాడీ పెయిన్స్ అనేవి చాలా దారుణంగా ఉన్నాయి. మేమైతే పర్వాలేదు, ఎట్లాగట్లా. వీళ్ళైతేనా అంటే ఇంకెప్పుడు అలా వెహికల్ మాట్లాడుకోకూడదు. అంటే లాంగ్ జర్నీస్కి అయితే ఏదన్నా 1 hour, హాఫ్ అన్ అవర్ జర్నీ అయితే పర్వాలేదులే. కానీ ఆటో అనేది మేమేందంటే సరదాగా ఉంటుంది, కాస్త బ్యాక్ సైడ్ అలా కూర్చోడానికైనా, అందరం కలిసి కూర్చోడానికైనా బాగుంటుందిలే అని చెప్పి అనుకున్నాం. కానీ అది ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. వెళ్ళేటప్పుడు అప్పటికే నాకు ఏం తేడా అనిపిస్తుంది, ఏంది కాళ్ళు నొప్పులు వస్తున్నాయని. సరేలే మనం చాలా రోజుల తర్వాత బయటకు వెళ్తున్నాం కదా, అలానే ఉంటుందిలే అని చెప్పి అనుకున్నాం. కానీ దెబ్బ వేసేసింది. మిగతాది ఆయన చెప్తాడు. చెప్పు. అదా ఇదా అల్లం, చిన్నులపాయి, కొంచెం గసగసా, కొబ్బరి. బాగుంటది. బ్రౌన్ కలర్ లో రావాలి కదా, పచ్చివాసన పోవాలి. పోతే ఆనియన్స్ అనేవి ఇంకా మెత్తబడిపోయినాయి కాబట్టి మనం ఈ మసాలా వేసాం కాబట్టి. లేదు, అది మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా ఫ్రై అయితే బాగోదు. ఇదేంటంటే కొంచెం గ్రేవీ టైప్ లాగా వచ్చేసింది. ఫ్రై కర్రీ కాదు మనం చేస్తున్నాం. జర్నీ గురించి, శ్రీశైలం గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? దేవుని దర్శనం చేసుకోవడం అంతవరకు బాగుంది. తర్వాత జర్నీ అయితే ఏదైతే ఉందో ఫస్ట్ టైం అనమాట నాకు అంత బ్యాక్ పెయిన్ రావడం, కాళ్ళు పట్టేయటం నా వల్ల కాలే. నేను చూసా కదా శ్రీశైలంలో కూడా చూసా, ఆట ఎక్కువ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. నాకు చాలా బెటర్ అనిపించింది. అందులో ఏంటంటే మనం నైట్ టైం వెళ్ళాము. ఈయన అక్కడ కొంచెం ఆటో దిగి అది సత్రం ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పి అన్నారండి. లైట్ ఆన్ చేయాలి కదా, ఈ రూమ్స్ అనేవి కనుక్కోమంటే ఏడి అబ్బాయి రూమ్స్ కనుక్కోమంటే ఏంటి ఇక్కడ ఏడా చూసినా లేడు అనుకుంటే దిగాడు. దూరం నడిచేస్తున్నాడు. ఏంటంటే ఆట ఎక్కంటే ఇక్కడే ఆ మాట చెప్తే మేము నడిచే వాళ్ళం కదండి. కొండకెళ్ళడం అనేది ఎంత బాగుందో. అందులో ఇంకోటి ఏంటంటే ఆటో మనం నైట్ టైం కదా, మనం వెళ్తాం కొద్దిగా లేట్ గా వెళ్తాం, ఆటో అందులో స్లోగా వెళ్తాం. దాని ద్వారా ఎందుకు కొండ ఎక్కే ఉన్నాయి కదా, అవే దారి ఉంది కదా, ఆటో ఎక్కట్లా పైకి ఆగుతుంది అక్కడక్కడ. ఆడేమో బోర్డులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, ఏమన్నా బోర్డులు ఉన్నాయి. ఆటేమో అక్కడే ఆగుతుంది కరెక్ట్ గా, బోర్డు దగ్గర ఆగుతుంది కరెక్ట్ పోయి ఆటో. నిజమైతే చాలా భయం వేసిందండి. ఎందుకంటే మేమున్న ఆటో అంత సేఫ్టీ లేదు. దబక్కన నిజమే అలాంటివి ఏమన్నా వచ్చినా గానీ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు పక్కనే, దేవుడు ఉండాలి అన్ని చూసుకుంటలేదు అంట. పిల్లలందరినీ మధ్యలో కూర్చోబెట్టేసుకొని మేము కూర్చున్నాం అనమాట. వెనక్కి వెళ్ళలేము మేము. కరెక్ట్ గా మధ్యలోకి వెళ్ళినాక అంతా అయిపోయింది చీకటిగా. మా ఊడైతే అస్సలు దిగలేదు. అమ్మమ్మ భయం, అమ్మమ్మ అని. ఇంకేంటండి, అస్సలు నిన్న మొన్న అయితే ఇంట్లో ఏం కుక్ చేసుకోలేదు. నేను ఇంకా బేసిక్ పోయినసారి మీ బావోళ్ళు తీసుకెళ్ళారు ఆటో, అలాంటి ఆటో అనుకున్నా. ఊరు వెళ్ళాను మనం, రాయగూడెం ఆటో చూడు ఎంత బాగుందో. ఎంతమంది ఇంకా మనం చాలా మంది కదా, 15 members, ఇప్పుడు ఎంత 7 members. మా ఊరు రాయగూడెం వెళ్ళేటప్పుడు, మా ఊరు వెళ్ళేటప్పుడు వెళ్ళామండి రాయగూడెం. అప్పుడు బానే ఉంది జర్నీ. మేము అలా ఉంటదిలే అనుకొని ఆటో చూడడం ఫస్ట్ షాక్ అయ్యింది. ఆటో అనుకున్నా. మేము ఆటో వచ్చేంత వరకు మాకు తెలియలేదు. సరే బాగానే ఉంటుంది ఆటో. నాకు అందులో శ్రీశైలం ఎంత డిస్టెన్స్ అనేది నాకు కూడా ఐడియా లేదు. మేము దగ్గర కదా. మీరేమన్నారు యాక్చువల్లీ 12:30కి బయలుదేరితే 4 కల్లా వెళ్ళిపోవచ్చు అన్నారని నేను ఓకే చెప్తా ఉన్నా. మీరే వెళ్తుంటే వెళ్ళాలి. మనం టీ తాగింది ఒక చోట, అక్కడ మాల్ మ్యాప్ పెట్టి చూస్తే ఇంకా 4 hours ఉంది. ఏం అర్థం కాలేదండి. నువ్వు బాగా కూడా అదే అంటున్నాను, ఇంకా వెళ్ళాలి అంటున్నావు. అయిపోయింది మనకి ఎనర్జీ అయిపోయింది. అప్పటికే అయిపోయింది.
అన్నిటికంటే ఏంటంటే ఇంకా పైన అడిగిన దారి ఉంది, అదే హైలైట్. ఏది మనం దారిలో ఆటో పైకి ఎక్కలేక మధ్యలో కరెక్ట్గా ఆ డేంజర్ బోర్డు ఉన్న చోట ఆటో ఆగుతాం కరెక్ట్గా, మధ్యలో అమ్మాయిని రోజాని అవును రోజాని కావడి అసలు ఎంత భయపడింది అది, దేవుడికి దండాలు పెట్టేస్తుంది. ఇంకా మా అత్తయ్య వాళ్ళ కూతురండి భయపడింది, మేము అందులో తెగేడిపించాం తను. కాస్త అన్నం బట్టి ఏంటంటే మనం ఆ భయాన్ని కూడా కొద్దిగా మర్చిపోయి కాస్త అల్లరి చేస్తూ కాస్త గడుపుతాం. అందులో ఫోన్ కూడా సిగ్నల్ సాంగ్స్ ఏమైనా పెట్టుకొని ఉండాలి అనుకుంటే ఫోన్స్ సిగ్నల్ లేవు. మీ మమ్మీ వచ్చి మీ కూర అయిందా అని అయిపోతుంది. ఇంకెప్పుడు పెడతాం? ఇంకేంటండి కెమెరాలను కొడతా, ఇంకేం లేదు. సరే అండి, అది కంప్లీట్ అయినా అది ఇస్తా. కూర అయితే కొంచెం మగ్గింది, కొంచెం కారం వేసుకున్నా. ఇప్పుడు కారం వేసుకుంటే దగ్గరికి వెళ్ళేసరికి కారం కూడా పచ్చివాసన రాదు. వేస్తున్నా. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను, మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారు అంటే మీ టేస్ట్ కదా. మాకు 3 సరిపోద్ది, మొత్తం వాళ్ళు అయితే ఇంకా వేస్తారు. ఇదైతే ఫిష్ మసాలా బాగుంటుంది, ఇది కూడా టేస్ట్. ఫిష్ మసాలా వేసాను. ఇదైతే ధనియా పౌడర్. మసాలాలన్నీ కొంచెం వాటర్ ఉన్నప్పుడు వేసేసుకుంటే అది మగ్గేసరికి మంచి ఫ్రై అయిపోద్ది. డ్రై అయిపోతే వస్తుంది. కొంచెం టేస్ట్ చేద్దాం. కొంచెం సాల్ట్ వేస్తే, నేను సాల్ట్ ఏదైనా లాస్ట్లో వేసుకుంటా, ఒకేసారి వేసుకుంటా, కొంచెం కొంచెం కలుపుకుంటా. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ ఎక్కువైతే రైస్ కూడా అయిపోయిందండి. ఈ 2 minutesలో ఇది కూడా మగ్గిపోద్ది. ఇప్పుడు లైట్గా పైన కూడా కొత్తిమీర అనేది తీసానండి, వీళ్ళు ఎవరు తింటలేదు. నేను ఒకదాన్ని, నా కొడుకు తింటలో, ఈయన తింటలో, సో అందుకని లైట్గా పైన కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు ఒక్క 10 నిమిషాలు అయితే కూర దగ్గరికి అయిపోద్ది. మూత పెట్టేసుకుంటే ఒక 5 minutes ఉంచుకుంటే అయిపోయింది. కొంచెం ఇలా తీసుకున్నాం అనుకో, రైస్లో కడుక్కోవడానికి కూడా బాగుంటుంది. రసం ఉందనుకో మరీ పొడి పొడిలాడేటట్టు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. కానీ మామూలుగా ఉత్తి ఇదనుకో ఇట్లా వేసుకున్నాం అంటే కొంచెం జూమ్ చేసి ఇలా అయితే బాగుంటుంది. ఓకేనా? ఓకే, స్మెల్ అయితే అదిరిపోతుంది. అయిపోయింది. ఆఫ్ చేయి. అయితే వేసుకున్నాను, టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. కామెడీ ఆన్ చేశాను. మా అమ్మ 2 కిలోలు ఉప్పు వేసినా కానీ తింటుంది దాంట్లో. నువ్వు మాట్లాడి ప్రతి ఒక్క మాట కాదండి. అదో తలెత్తు ఎట్ట వంట అన్నావు. బాగుందండి. ఓకే, బాయ్ అండి. సండే మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయండి. రేపు